ప్రస్తుతం నేను చౌడవరం అనే ఊరిలో ఉన్నాను. గుంటూరు, పాత గుంటూరు, సుద్దపల్లి డొంక, ఆనందపేట 9వ లైన్ నుండి చౌడవరం కిడ్స్ కాలేజ్ దగ్గరికి ఒక నలుగురు వ్యక్తులు బాడిగా మాట్లాడుకోవటం జరిగింది. వాళ్ళతో పాటు ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ నలుగురు వ్యక్తులు నుంచున్నారో లేదో ఈ ఆటో కార్మికులు ఏదో కిడ్నాప్ చేస్తూ ఉన్నట్లుగా వాళ్ళ చుట్టూరు రౌండప్ వేసి ఒక 10 ఆటోలు ఆపేసి, అమ్మా ఎక్కడికి చెప్పండి అని చెప్పి అడగటం మొదలు పెట్టారు. దానికి కారణం ఫ్రీ బస్ ఎఫెక్ట్ కానీ, బాడిగలు లేకపోవటం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్, అడగాల్సినటువంటి ధర్మం ఉంది కాబట్టి ఆటో వాడిగా అడిగారు ఏదైనా కానీ. అయితే వీళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, నేను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఒక 10 మంది వరుసగా నుంచొని ఆటోలు రౌండప్ చేసి ప్యాసింజర్స్ ని ఎక్కడికి అని చెప్పి అడిగితే వాళ్ళు డిమాండ్ అన్నది పెంచేస్తారు. మీరు 400 అడిగారు అనుకోండి ఫర్ సపోజ్, వాళ్ళు 200 ఇస్తామంటారు. దేనికి అంటే నువ్వు లేకపోతే ఇంకొక ఆటో వాడు ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు నాకు జరిగింది కూడా అదే. మొదటి వ్యక్తి ఎంతో అడిగాడో తెలీదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎక్కడికి అంటే చౌడవరం దగ్గరికి వెళ్ళాలి అన్నారు. నేను అప్ అండ్ డౌన్ నా లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా రామానుజం లాగా వేసుకొని నేను 400 రూపాయలు చెప్పాను. 400 అని మీరు ఇప్పుడు గుండెలు బాదుకోకండి, 400 అడిగాను. ఎందుకంటే నా ఆయిల్, నా లెక్కలు, నా లాభం, నా రేట్ అది. అడిగినప్పుడు నేను అడిగినంత ఇచ్చారు కదా, వాళ్ళు చూసి చెప్పయ్యా అన్నారు. సరే అండి, ఒక 50 తగ్గించుకోండి, 350 అని చెప్పాను. అలా కాదు 300 ఇస్తామయ్యా అన్నారు. నేను సరే మీ మాట కాదు నా మాట కాదమ్మా, ఒక 20 రూపాయలు కలిపి ఇవ్వండి, 320 రూపాయలు ఇవ్వండి అన్నాను. వేరే ఆటో మాట్లాడుకుందాం పొమ్మని చెప్పి వెనకాల ఒక కోడళ్ళ సీరియల్ చూసేటువంటి ఒక ఆంటీ చెప్పడం జరిగింది. వేరే ఆటో మాట్లాడతావు, వేరే ఆటో వాడు ఊరకనే రాడు కదా, వాడు నాకంటే ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే నేను ఆచి తూచి ఖాళీగా ఉండటం దేనికి, డీజిల్ పోను కాస్తో కూస్తో మనకు మిగిలితే చాలు, మనం లాస్ పడకపోతే చాలు అనుకునేటువంటి మనస్తత్వం నాది. చాలా మంది నోరు పట్టనట్లుగా అడుగుతారు. అయితే ఇంతమంది డిమాండ్ గా ఉన్నప్పుడు, ఈ ఆర్డర్స్ లేనప్పుడు, ఫ్రీ బస్ ఎఫెక్ట్ మూలంగా ఆటో వాళ్ళందరూ రౌండప్ చేస్తున్నారు. దయచేసి అలా రౌండప్ చెయ్యొద్దు. ఒక వ్యక్తి నుంచున్నప్పుడు ఒక 2 ఆటోలు 3 ఆటోలు ఉంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఎక్కించుకోవాలి. దీని మూలంగా మనకు ఒక బాడిగ దొరుకుతుంది. అక్కడ కూడా ప్యాసింజర్స్ డిమాండ్ చేయటం అన్నది తగ్గిస్తారు. ఫైనల్ గా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, నేను అడిగినటువంటి 320 వాళ్ళు ఇవ్వలేదు కానీ 300 ఇచ్చారైతే ఒక చిన్న బాబు ఉన్నాడు, వెళ్తూ అన్న 20 రూపాయలు ఉంచుకోండి అని చెప్పి జేబులో నుంచి తీసిచ్చాడు. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించినందుకు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టు. వీడియో నచ్చితే లైక్ చేయి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.